ఇంకా పప్పు ఉడికిన వెంటనే స్టీమ్ తీసేసేయచ్చండి, ప్రాబ్లమే ఉండదు. ఆ యెల్లో బటన్ నొక్కితే ఆ స్టీమ్ అంతా అయిపోతుంది, వెంటనే పప్పు తీసేయచ్చు. ఆ మూత కూడా వెంటనే కడిగి పెట్టేయచ్చు. పప్పు ఇంకా ఉప్పు కారం వేసేసి చింతపండు వేసేసి ఇంక ఎనపకుండా అక్కర్లేదు. నీళ్ళు కరెక్ట్గా వేసినామంటే ఎనపనక్కర్లేదు. ఆ సింబల్సే మనలాగా కుక్కర్ విజిల్స్ అవసరంలా. సో ఈ ఎంస్ గిన్నె వల్ల నేను చాలా కంఫర్ట్ అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, వంట మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు ఇది గిఫ్ట్ చేయండి, ఈజీగా వంట చేస్తారు. అది మాత్రం నేను చెప్తుంటా మా పిల్లలకు, ఫ్యూచర్లో మీకు మొత్తం ఎయిమ్స్ సెట్ గిఫ్ట్గా ఇస్తాను అనేసి. మా పిల్లలు కూడా ఇష్టపడతారు బాగా, అవునమ్మా నిజంగా అని. ఎందుకంటే వాళ్ళ చేత వాళ్ళు వండి చూశారు వంటలు చాలాసార్లు. చాలా నిజంగా కంఫర్ట్ అది ఉంది కదా, ఎంతసేపు నువ్వు ఊరు వెళ్తే మేము వంట చేసేసుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు అని అంటుంటారనమాట. సో కాకపోతే అది వెయిట్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా మనమే కడిగి పెట్టుకుంటే పని మనిషికి అయినక్కర్లే. ఎక్కువ ఉంటే వేయచ్చు, నేనైతే ఎక్కువ ఉంటే వేస్తుంటాను. ఇలా కడిగి తీసి ఉట్టి నీళ్ళతో కడిగి తీసి మనం ఒక రోజంతా వాడచ్చండి.